माता की जय, भारत माता की जय। संजय का नायकत्व वर्धिल्लाली, संजय का नायकत्व वर्धिल्लाली, वर्धिल्लाली वर्धिल्लाली, नरेंद्र मोदी नायकत्व वर्धिल्लाली, नरेंद्र मोदी नायकत्व वर्धिल्लाली, नायकत्व वर्धिल्लाली, नायकत्व वर्धिल्लाली। भारत माता की जय, भारत माता की जय। रानी सर जिंदाबाद, बीजेपी जिंदाबाद, बंडी संजय नायकत्వం వర్ధిల్లాలి, बंडी संजय नायकत्వం వర్ధిల్లాలి, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद। भारत माता की जय, भारत माता की जय। बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, बंडी संजय नायकत्व वर्धिल्लाली, बंडी संजय नायकत्व वर्धिल्लाली, नरेंद्र मोदी नायकत्व वर्धिल्लाली, नरेंद्र मोदी नायकत्व वर्धिल्लाली। राजा ना कोई मोदी अंदर कवर अना अरे राजा मग मोदी ना राजा వచ్చినా అన్నా ఎంతకెంతకుంటున్నా ముంగడిగా అన్న అది ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ ఈరోజు భారతదేశం గర్వించదగ్గటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా కొనసాగుతున్నటువంటి శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతోమంది నాలాంటి కార్యకర్తలకు ఆయన ఆదర్శం. ఎందుకంటే ఎన్నో ఆటుపోట్లు భరించి ఎన్నో కేసులు భరించి ఇవాళ నమ్ముకున్న సిద్ధాంతం కొరకు ప్రాణాలు తెగించినటువంటి గొప్ప వ్యక్తి బండి సంజయ్ గారు. ఇవాళ కొంతమంది అవకాశం రాకపోతే పార్టీలు మారుస్తున్నారు, ఇంకా ఆ పార్టీలో అవకాశం రాకపోతే ఈ బీజేపీలో చేరుతున్నారు. కానీ ఆయన ఒకటే సిద్ధాంతం, ఈ దేశం కొరకు ధర్మం కొరకు నమ్ముకున్న సిద్ధాంతం కొరకు ఆయన. శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి పుట్టినరోజు ఈరోజు సీనియర్ బీజేపీ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన మా కార్యకర్త నుండే ఎదిగి ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నారు కనుక పార్టీ కొరకు ఎవరైతే కష్టపడతారో వారికి ప్రత్యేకంగా, ఎందుకంటే బాధ్యతలతోటి అవసరం లేకుండానే దేశం కొరకు ధర్మం కొరకు పార్టీ కొరకు కష్టపడే వారిని గుర్తించలేని రోజుల్లో ఈరోజు బండి సంజయ్ గారి పుట్టినరోజు మేము జరుపుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే పార్టీ కొరకు కష్టపడ్డ వరకు ఏవి కూడా పదవులు దాసా ఎజెండా ఎగిరే విధంగా కార్యకర్తలంతా పనిచేస్తాం. కార్యకర్తలకి ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి కలిసికట్టుగా దేశం కొరకు ధర్మం కొరకు పాటుపడతామని చెప్పి ఈరోజు మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు పిలువగానే వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ యొక్క అసలైన నాయకుడు మన బండి సంజయ్ అన్న గారి జన్మదినోత్సవ సందర్భంగా జగిత్యాల పట్టణంలో వివిధ శాఖలకు సంబంధించిన బీజేపీ శాఖలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకుల ముందు అలాగే కార్యకర్తల ముందు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇట్లాంటి జన్మదినాలను తను ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే భారతీయ జనతా పార్టీని ఇక మున్ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి ఆయన సహాయశక్తుల ఈరోజు మన జగిత్యాలలో దేవిశ్రీ గార్డెన్లో మన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ అన్న గారికి మన సీనియర్ నాయకులంతా ఘనంగా బర్త్డే కేక్ కట్ చేసి వారికి దేవుడు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఇంకా మంచి పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. బర్త్డేకి ప్రతి ఒక్కరిని ఆహ్వానించినాము. ఈరోజు బర్త్డే అంటే అందరు సంజయ్ అన్న అంటే అందరు ఇష్టం కాబట్టి ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.
సామాన్యమైనటువంటి కార్యకర్త భారతీయ జనతా పార్టీ కండువ తప్పుకొని అనేక సంవత్సరాలు జాతీయవాద సిద్ధాంతం కోసం పోరాటం చేసినటువంటి ఒక కార్యకర్త. మనటువంటి కార్యకర్తకు పార్టీ ఇచ్చినటువంటి గుర్తింపు మనందరం చూస్తా ఉన్నాం. ఎన్నో సమస్యల మీద పోరాటం చేసి ఉన్నతమైన స్థాయిలోకి ఎదిగినటువంటి బండి సంజయ్ గారికి ఈరోజు జగిత్యాల కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా వారికి ఈరోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి ఒక సామాన్య కార్యకర్తను గుర్తించినటువంటి అది ఒక్క భారతీయ జనతా పార్టీ సాధ్యమవుతుంది. మరి అనేక మంది కార్యకర్తలు ఆ రోజు పార్టీ ఆవిర్భవించిన రోజు నుండి ఆ రోజు ఎవ్వరు కూడా కార్యకర్తలు ఆ రోజు నుండి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఎవ్వరు కూడా పార్టీ అధికారంతో వస్తుందని కానీ లేకుంటే ఏదో పదవులు వస్తాయని కానీ ఎవరు కూడా పనిచేయలేదు. సిద్ధాంతం కోసం జాతీయవాదుడిని మమ్మల్ని ఆదర్శంగా నువ్వు తీసుకోవాలి కానీ నిన్ను మేము ఆదర్శంగా తీసుకోమని చెప్పి ఇక్కడ జగిత్యాల గడ్డ నుండి ప్రకటించినటువంటి మీరు అందరూ చూశారు. మరి ఇటువంటి పరిస్థితిలో మరి బండి సంజయ్ గారు వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఒక సామాన్యమైనటు కుటుంబంలో పుట్టి ఒక ఏబీవీపీ నుండి బీజేపీలో అనేక సంవత్సరాలు పోరాటం చేసి కండవ ఒక సామాన్య కార్యకర్తగా నేను జిల్లాలో రాష్ట్ర కార్యవర్గం సభ్యుడు ఉన్నప్పుడు తను ఒక టౌన్ ప్రెసిడెంట్ ఉండేది. కానీ ఈరోజు ఎంత ఉన్నతమైన స్థాయిలో పార్టీ గౌరవించింది. అతన్ని చూసి మనకి ఇక్కడ గెలిచిన వాళ్ళు కూడా మరి అతన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కార్యకర్తని ఎట్లా గౌరవించాలని చూసి నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భాన్ని మనవి చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు అందరూ కూడా కార్యకర్తలు మరి సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా బండి సంజయ్ గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. జై హింద్.